తెలుగు బుల్లితెరపై ఎన్నో సీరియల్స్ రోజు రకరకాల ఛానల్స్లో ప్రసారం అవుతూనే ఉన్నాయి. అయితే ఈ సీరియల్స్లో సీరియల్ ఆర్టిస్టులుగా రాణించిన వాళ్ళు కూడా మంచి గుర్తింపుని, క్రేజ్ని, ఫ్యాన్ ఫాలోయింగ్ని సొంతం చేసుకున్నారు. అందులో కొంతమంది ఆర్టిస్టులు వరుసగా కలిసి జంటగా సీరియల్స్ నటించడం మాత్రమే కాదు, నిజ జీవితంలో కూడా జంటగా ప్రయాణాన్ని కొనసాగించారు. సీరియల్స్లో నటించిన చాలామంది ఆర్టిస్టులు ప్రేమలో పడి పెళ్లి చేసుకున్న జంటలు ఎన్నో. అలాంటి జంటల కోవలోకే వస్తారు ఇంద్రనీల్ మరియు మేఘనాలు. ఈ జంటకి కూడా పరిచయం అవసరం లేదు బుల్లితెర రంగంలో. అయితే ఇంద్రనీల్ విషయంలోకి వెళ్తే ముఖ్యంగా చక్రవాకం మొగిలి రేకులు అనే సీరియల్స్ ద్వారా మంచి క్రేజ్ని, ఫ్యాన్ ఫాలోయింగ్ని, అంతెందుకు తెలుగు బుల్లితెర రంగాల్లో ఓ సంచలనాత్మకంగా మారిన సీరియల్స్, ఓ కొత్త ట్రెండ్ని క్రియేట్ చేసిన సీరియల్స్ ఇవి. ఇప్పటికీ ప్రసారమైనా మిస్ అవ్వకుండా చూసే ప్రేక్షకులు ఉన్నారు అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. అలాంటి చక్రవాకం మొగిలి రేకులు సీరియల్స్తో బుల్లితెర స్టార్ హీరోగా మంచి క్రేజ్ని సంపాదించుకున్న ఇంద్ర దాదాపు 18కి పైగా సీరియల్స్లో నటించారు. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత మళ్ళీ ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఒకప్పుడు సీరియల్లో హీరోగా అలరించిన ఇంద్రనీల్ ఇలా చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత సామ్రాట్ పాత్రలో ఇంటింటి గృహలక్ష్మిలో కనిపించడం జరిగింది. సరే, చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత కనిపించాడు తమ అభిమాన నటుడు అని అనుకుంటే, మరీ ముఖ్యంగా యాక్ట్రెస్ కస్తూరి పక్కన కలిసి నటించడం, అందులోనూ ఇంద్రనీల్ పోషించిన పాత్రకి పెద్దగా గుర్తింపేమీ లేకపోవడంతో ప్రేక్షకులు అస్సలు అంగీకరించలేకపోయారు. అందుకే ఇంద్రనీల్ పోషించిన పాత్రపై ఎన్నో రకాల కమెంట్స్, ట్రోలింగ్ కూడా జరిగింది. మరోపక్క ఈయన భార్య యాక్ట్రెస్ మేఘనా విషయంలోకి వెళ్తే, మేఘనా కూడా సీరియల్ యాక్ట్రెసే. చక్రవాకం సీరియల్లో ఇంద్రనీల్కి అత్తగా నటించింది. ఆ తర్వాత రాధమ్మ కూతురు పలు డైలీ టీవీ సీరియల్స్లో నటించి అలరించింది. ప్రస్తుతానికి ఈ జంటకి సీరియల్స్ అవకాశం లేకపోవడం, దాని వెనుక కారణం ఏంటి అంటే, తెలుగు వాళ్ళకి తెలుగు డైలీ టీవీ సీరియల్స్లో అవకాశాలు లేవని, పక్క రాష్ట్రం వాళ్ళని, ముఖ్యంగా కన్నడ రాష్ట్రం వాళ్ళని బాగా ఎంకరేజ్ చేస్తున్నారని, ఆ తప్పు ఆర్టిస్టులది కాదని, ఇండస్ట్రీలోనే మార్పు రావాల్సి ఉంటుంది అని బాహటంగా మాట్లాడారు ఈ మధ్య ఇచ్చిన ఓ ఛానల్కి ఇంటర్వ్యూలో. వాడు చెప్పుకొస్తూ, డైలీ టీవీ సీరియల్ ఆర్టిస్ట్గా 18 సీరియల్స్లో నటించాను నేను, హీరోగా నటించి అలరించడం. అందులోనూ నా అదృష్టమో ఏమో తెలియదు కానీ ఈ మధ్య కాలంలో నటించే సీరియల్ హీరోలకి మహా అంటే 1-2 సీరియల్స్ కంటే ఎక్కువ ఛాన్సెస్ రావు. కానీ నాకు మాత్రం 18 సీరియల్స్లో హీరోగా నటించే అవకాశం రావడం జరిగింది. ఇంత మంచి గుర్తింపు ఉన్నప్పటికీ ప్రస్తుతం సీరియల్స్లో నటించే అవకాశాలు రావట్లేదు. పైగా దాని గనుక కారణం, ప్రస్తుతానికి మన తెలుగు వాళ్ళని తెలుగు సీరియల్స్లో తీసుకోవడం కంటే పక్క రాష్ట్రంలోని కన్నడ వాళ్ళని తీసుకుంటున్నారు. ఆ విషయంలోకి వస్తే ఆ తప్పనేది ఇండస్ట్రీదే కానీ నటించే ఆర్టిస్టులది కాదు. ఎందుకంటే నాకు కూడా కన్నడ రాష్ట్రానికి చెందిన ఎందరో ఫ్రెండ్స్ సీరియల్ ఆర్టిస్టులుగా మన తెలుగు సీరియల్స్లోనే నటిస్తున్నారు. కాబట్టి తప్పు నేను వాళ్ళది అని అనను. అంతెందుకు, మనం కనుక తమిళనాడుకి వెళ్తే మనకి తమిళ సీరియల్స్లో నటించే అవకాశం ఇస్తారా అంటే ఇవ్వరనే చెప్తాను. కన్నడకి వెళ్ళామనుకోండి, అక్కడ కూడా మనకి ఇవ్వరు. ముఖ్యంగా ముందు వాళ్ళని తీసుకున్న తర్వాతే మనకి అవకాశాలు ఉంటాయి. కానీ మన తెలుగులో మాత్రం అలా లేదని, తెలుగు వాళ్ళని పక్కన పెట్టి పక్క రాష్ట్రంలోని యాక్టర్లకి అవకాశాలు ఇస్తున్నారు అంటూ ఈ జంట బాహాటంగా చెప్పడం జరిగింది. ఇక ఎలాగో సీరియల్స్ లేవు, వచ్చే అవకాశాలు ప్రస్తుతానికైతే కనిపించట్లేదు కాబట్టి నా భార్య పచ్చళ్ళు చాలా బాగా పెడుతుంది. ఇక ఆవిడ ఎన్ఎం ఫుడ్స్ అన్న పేరుతో పచ్చళ్ళ బిజినెస్ స్టార్ట్ చేశామని, ఇప్పుడు మంచి రెస్పాన్స్ వస్తుందని, త్వరలోనే ఓ వెబ్సైట్ని స్టార్ట్ చేసి ఆన్లైన్ సేవలను కూడా అందించబోతున్నాము అంటూ ఇంద్రనీల్ మరియు ఆయన భార్య మేఘన వెల్లడి చేయడం జరిగింది. ఇక అంతేకాకుండా మేఘన కూడా మాట్లాడుతూ, తెలుగులో ఎన్నో డైలీ టీవీ సీరియల్స్లో నటించినప్పటికీ ప్రస్తుతానికి అవకాశాలు తగ్గిపోవడం జరిగిందని, ముందు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నాము. సొంతంగా పెట్టుబడి పెట్టడానికి ఇండస్ట్రీలోని నా ఫ్రెండ్స్ చాలామంది వస్తామన్నారు. కానీ పార్ట్నర్షిప్లో బిజినెస్ చేయడం కంటే సొంతంగా బిజినెస్ చేస్తేనే తెలుస్తుంది అన్న ఉద్దేశంతోనే ఇలా మా ఇద్దరి పేర్లు కలిసి వచ్చేలాగా ఎన్ఎం ఫుడ్స్ పేరుతో పచ్చళ్ళ బిజినెస్ని స్టార్ట్ చేశాము అంటూ చెప్పారు. ఎలాగో సీరియల్స్ లేవు కాబట్టి మా బిజినెస్ ద్వారా అందరికీ రీచ్ అవ్వాలనుకుంటున్నాము అంటూ వెల్లడి చేసిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఆ విషయానికి వస్తే, ఈ జంట సీరియల్స్లో కనిపించకపోయినప్పటికీ సొంత యూట్యూబ్ ఛానల్ ద్వారా మంచి గుర్తింపుని, క్రేజ్ని, లక్షల్లో లైక్లని, వ్యూలని సొంతం చేసుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ డైలీ టీవీ సీరియల్ ఆర్టిస్టులుగా అడుగుపెట్టి రాణించిన వారిలో ఒక జంట ఇంద్రనీల్ మరియు మేఘనాలు. అలాంటి ఈ జంట ఎంతో బాహాటంగా ఇలా మాట్లాడుతూ వాడు వెల్లడి చేసిన విషయాలు లేటెస్ట్గా వెలుగులోకి వచ్చి నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.